సో ఆస్పిరెంట్స్ అందరూ కూడా జాగ్రత్తగా వినండి. నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. సో మనందరం ప్రిపరేషన్ మోడ్లోకి రావాల్సిన టైం వచ్చేసింది. సో క్యూఎన్ ఎగ్జామినేషన్స్ మీ ప్రిపరేషన్ సులభతరం చేయడానికి ఇట్ ఈస్ మేకింగ్ యూ గైస్ ఇంటూ వెరీ ఈజీ మోడ్. మీ అందరికీ మార్కులు ఎక్కువ సంపాదించడానికి మేమందరం మీ అందరికీ తోడుగా ఉండబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు సపోర్ట్ యూ, వీఆర్ గోయింగ్ టు ఎంకరేజ్ యూ, వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ ద క్రిస్ప్ కంటెంట్ అండ్ a part of this, and we are going to provide the test series on this particular preparation examination journey with you. We are going to become the part of your journey. Okay, so being the part of it, what we are going to see, మనం ఏం చూడబోతున్నాం ఈ రోజు అని అంటే సిలబస్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ఏంటి. సిలబస్ లో కూడా జనరల్ సైన్స్ అంటే మీ అందరికి భయం వేస్తూ ఉంటుంది. బికాస్ క్వాంటిటేటివ్, రీజనింగ్, ఇంగ్లీష్ మనం ప్రతి ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవుతుంటాం. కానీ జనరల్ సైన్స్ వీ హ్యావ్ ఓన్లీ ప్రిపేర్డ్ అప్ టు ది 10th క్లాస్. ఆఫ్టర్ దట్ మనందరం ఎంపీసీ తీసుకుని ఉంటాం, వేరే సబ్జెక్ట్స్ చదువుతూ ఉంటాం. సో వీ హ్యావ్ ది లార్జ్ గ్యాప్, చాలా గ్యాప్ వచ్చేసి ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో ఇక్కడ క్యూఎన్క్యూ ఎగ్జామినేషన్స్ లో మేము పర్టికులర్ గా ఫోకసింగ్ ఆన్ జనరల్ సైన్సెస్. సో దానిలో ఎంత వెయిటేజ్ ఉండబోతుంది జనరల్ సైన్సెస్ ఎగ్జామినేషన్ కి, పర్టికులర్ గా డిఆర్డిఓ నోటిఫికేషన్ ఎగ్జామ్స్ లో, అండ్ హౌ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామినేషన్ కి, ఎంత లెవెల్ లో ప్రిపేర్ అవ్వాలి. మనం అందరం ఎంబీబీఎస్ డాక్టర్స్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ పిహెచ్డీ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీవైక్యూస్ బేస్డ్ అనాలిసిస్ తో, పీవైక్యూ గైడెన్స్ తో ఏమైతే అవసరం అవుతుందో అంత మాత్రం గుర్తుపెట్టుకొని ఆ ఎగ్జామ్స్ లో కరెక్ట్ గా అవి చూస్ చేసుకోగలిగితే, ఎందుకంటే ఆన్సర్స్ మన ముందే ఉంటాయి. ఎంసీక్యూ క్వశ్చన్స్ ఆర్ దేర్, 4 ఆప్షన్స్ ఆర్ గోయింగ్ టు బి గివెన్. 4 మీరు ఒకటి ఎంచుకోవాలి. అండ్ మా ప్రయత్నం మీకు 35+ కరెక్ట్, మినిమం 35+ marks we are going to make you to attain in this examination, and our target is 40 questions. Okay, for that సింపుల్ లెవెల్ నుంచి కాంప్లెక్స్, మీడియం నుంచి కాంప్లెక్స్ లెవెల్ వరకు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఎలా ఎగ్జామినేషన్స్ హాల్లో అడుగుతున్నారు, ఎగ్జామినేషన్ సెల్లో అడుగుతున్నారు అనేది మనం ఈరోజు చూద్దాం. ఓకే, సో అపార్ట్ ఆఫ్ ఇట్ ఈ రోజు మనం సిలబస్ చూద్దాం. సిలబస్ ఏంటి డిఆర్డిఓ ఎగ్జామినేషన్ కి అంటే, మనం నోటిఫికేషన్ గురించి చెప్పాం కదా. నోటిఫికేషన్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయని చెప్పాం. 2 టైప్స్. ఏమేంటి అవి? ఫస్ట్ పోస్ట్ పేరేంటి అంటే సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి, అండ్ సెకండ్ పోస్ట్ నేమ్ ఇస్ టెక్నీషియన్ బి. ఈ రెండింటికి సిలబస్ ఒకటే అంటే ఎస్, జనరల్ సైన్స్ సిలబస్ రెండింటికి ఒకటే, కానీ లెవెల్ ఆఫ్ ది క్వశ్చన్ డిఫికల్టీ ఈస్ గోయింగ్ టు బి చేంజ్. టెక్నికల్ అసిస్టెంట్స్ కి మనం చూసుకుంటే కనుక ఇక్కడ టెక్నీషియన్ లెవెల్ కి సులభంగా ఉంటుంది కంపారిటివ్లీ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్. ఓకే, అకార్డింగ్ టు దట్ అవర్ ప్రిపరేషన్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్, అండ్ మనం దానికి అకార్డింగ్గా మనం ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు చూడండి, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ కి క్వాలిఫికేషన్ డిప్లొమా అండ్ బిఎస్సి, టెక్నీషియన్ ఏ కి క్వాలిఫికేషన్ ఐటీఐ. ఓకే, now we are going to see the syllabus of the examination and what are the subjects, what is the mark for each question that they are going to ask. దానిలో మళ్ళీ మనకు నెగిటివ్ ఎంత ఉండబోతుంది, ఈ ఎగ్జామ్స్ కూడా నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. నెగిటివ్ మార్కింగ్ డైరెక్షన్ ఎంత ఉంటుంది, మీరు తప్పు ఆన్సర్స్ కనుక చూస్ చేసుకుంటే, ఇఫ్ యూ అటెంప్టెడ్ ద క్వశ్చన్, ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసిన క్వశ్చన్ రాంగ్ అయితే ఎంత మనకి నెగిటివ్ అనేది కట్ అవుతుంది అనేది కూడా మనం చూద్దాం. అండ్ ఓవరాల్ టోటల్ వెయిటేజ్ ఆఫ్ ద మార్క్స్ ఎంత, ఎగ్జామినేషన్ మొత్తం ఎన్ని మార్కులు జరగబోతుంది అనేది ఈ రోజు మనం చూద్దాం ఈ సెషన్ లో. ఓకే స్టూడెంట్స్, I hope I'm clear until now. The first subject we are going to study in this examination is quantitative aptitude. Second question is reasoning. Second subject is reasoning. Third, and the thing is general science. We can see here there is 40 marks and 40 questions are going to be asked, and the weightage is going to be 40 marks. Okay, this cell you just need to focus, and in this class we are mainly focusing on the general science part. Okay, so general science లో మనం ఏం చదవబోతున్నాం, ఎన్ని క్వశ్చన్స్ ఉండబోతున్నాయి, అండ్ వెయిటేజ్ ఎంత ఉండబోతుంది అనేది ఈ రోజు మన ఎగ్జామినేషన్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో జనరల్ సైన్స్ లోకి వచ్చేసరికి మీకు ఏమేమి సబ్జెక్ట్స్ చదవాలి మేడం జనరల్ సైన్స్ లో మళ్ళీ అని అంటే, దేర్ ఆర్ 3 other subjects in the general science. ఓకే, జనరల్ సైన్స్ అనేది ఒకటే కాదండి, మీరు 10th క్లాస్ లెవెల్లో చదువుకుని ఉంటారు, మీ అందరికీ అవేర్నెస్ ఉంది జనరల్ సైన్స్ గురించి. సో జనరల్ సైన్స్ అని అంటే జిఎస్. ఓకే, జనరల్ సైన్స్ జిఎస్ ఎన్ఎస్ అని మీరు స్కూల్ లెవెల్లో చదువుకుని ఉంటారు, న్యాచురల్ సైన్స్ అని అది ఇదని. సో ఇక్కడ కూడా మనం జనరల్ సైన్స్ చూస్తాం. జనరల్ సైన్స్ లో మనం ఎంత అనుకున్నాం వెయిటేజ్, 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్ ఉంటాయి, అండ్ ఎవ్రీ నెగిటివ్ క్వశ్చన్స్ you have 0.25 negative mark is going to be cut. Okay, so this we have to remember, ఇది మనం గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్ లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు జనరల్ సైన్స్ లో మనకి సబ్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయంటే, మనం మెయిన్లీ 3 సబ్జెక్ట్స్ గురించి మాట్లాడతాం. ఫస్ట్ థింగ్ ఇస్ ఫిజిక్స్,
and second subject is chemistry. Third subject we are going to deal under the general sciences, biology. Okay, so these are the three subjects we need to prepare under the general sciences. Okay, ఇప్పుడు జనరల్ సైన్స్ కి చదవాల్సిన రిసోర్సెస్ ఎక్కడి నుంచి తీసుకోవాలి మేడం మనం అని అంటే, సో ద ఫండమెంటల్ బేసిక్ రిసోర్సెస్ మీ అందరికీ తెలిసినవే, ఎన్సిఆర్టీ. ఓకే, ఎన్సిఆర్టీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చదవాలి? 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మనం డీల్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మినిమం 12th క్లాస్. ఓకే, 6th క్లాస్ టు 12th క్లాస్. ఓకే, 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మనం చదవాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? 6th క్లాస్ నుంచి 12th క్లాస్ నుంచి చదవాలంటే ఎన్ని బుక్స్ ఉంటాయి మేడం? ఫిజిక్స్ కి 6 బుక్స్ ఉంటాయి. ఓకే, కెమిస్ట్రీకి 6 బుక్స్ ఉంటాయి, బయాలజీకి 6 బుక్స్ ఉంటాయి. ఈ 6 బుక్స్ అంటే మొత్తం 18 బుక్స్. మీరు ఓన్లీ జనరల్ సైన్స్ కి చదవాలంటే మిగతా ఎగ్జామ్స్ ఎప్పుడు చదువుతారు? సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డిఫికల్ట్, రైట్? సో టు మేక్ యువర్ ప్రిపరేషన్ వెరీ ఈజీ, మీ ప్రిపరేషన్ సులభతరం చేయడానికి there is one institution, that is our institution, that is Q&Q examination app is there. Okay, we are going to read all this textbook, okay, from your side, and we are going to make you crisp notes which are going to be based on the PYQs and PYQ guidelines. తో PYQ guidelines ని ఆసరాతో మనం ఏ టాపిక్ మీద ఎక్కువ మనం ఫోర్స్ ని అప్లై చేయాలి, ఎక్కువ మనం స్ట్రెంగ్త్ అప్లై చేయాలి, ఎక్కువ మార్కులు ఫెచ్ చేయాలి అనేది Q&Q examinations యాప్ లో మనం నేర్చుకుందాం. ఓకే, సో యూ డోంట్ నీడ్ టు రీడ్ ఆల్ దిస్ 18 books. I am going to read from your side. I am going to provide you the crisp notes which are relevant, very much relevant for the examinations, and our target is 35 plus out of 40. Okay, so come and join for this session, and I am going to discuss about the more important topics, subtopics of each and every subject, and we are going to focus on it. Okay, so the next slide is we are going to talk about the most important topics that we need to study under the general science, especially under biology. Okay, let's start with the biology because biology is more interesting rather than the physics and chemistry. Okay, we'll start with the more interesting subject, biology. తో మొదలు పెడదాం. మనం బయాలజీలో ఏం చదువుతాం అని అంటే, మేడం మీ అందరూ చూస్తుంటారు చిన్నప్పటి నుంచి మనం అందరూ ఏం చదువుకున్నాం? హార్ట్ ఈజ్ అవర్ ఫేవరెట్ టాపిక్, రైట్? సో we are all having the heart. So heart అనేది which part of the system it is in our human body? That is circulatory system. Okay, circulatory system which మీరు చూస్తే every examination, every competitive examination లో మనకి blood గురించి అడుగుతారు. ఓకే, బ్లడ్ వెసల్స్ గురించి అడుగుతారు, హార్ట్ గురించి అడుగుతారు, అండ్ బ్లడ్ లో ఉన్న కంపోజిషన్ గురించి అడుగుతారు. అంటే కంపోజిషన్ అంటే ఏంటండి? వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్బిసి, డబ్ల్యూబిసి, ఇలాంటివన్నీ. బ్లడ్ లో ఉన్న కంపోజిషన్ ఏంటి, ప్లాస్మా అంటే ఏంటి, సీరం అంటే ఏంటి, వాట్ ఈస్ ద కంపోజిషన్ ఆఫ్ ద వాటర్ ఇన్ ఇట్. సో ఇవన్నీ కూడా మనకి బ్లడ్ గురించి నేర్చుకుంటాం. సో ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ విచ్ యు ఆర్ గోయింగ్ టు రిమెంబర్ వెరీ ఈజీలీ. ఓకే, సో దట్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్. సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి మీ అందరికి రిప్రొడక్టివ్ సిస్టమ్ గురించి బాగా తెలుసుంటుంది, రైట్? రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ఏంటి? మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, అండ్ హౌ ద ఆర్గానిజమ్స్ ఆర్ గోయింగ్ టు బి బోర్న్. హౌ మీరు నేను ఎలా పుట్టాం, జీవరాశి అంతా ఎలా పుట్టింది అనేది గురించి మనం రిప్రొడక్టివ్ సిస్టమ్ లో నేర్చుకుంటాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జైగోట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఫర్టిలైజేషన్, అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రోమోజోమ్స్, ఇంకా జీన్స్ అంటే ఏంటి, ఇలాంటి టాపిక్స్ అన్ని కూడా మనం రిప్రొడక్టివ్ సైన్స్ లో, రిప్రొడక్టివ్ బయాలజీలో చదువుతాం. థర్డ్ టాపిక్ వచ్చేసరికి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మార్క్ ఫెచింగ్ టాపిక్ ఇస్ యానిమల్ కింగ్డమ్. ఓకే, సో యానిమల్ కింగ్డమ్ అంటే ఏంటి మేడం అని అంటే, జంతు రాశి మొత్తాన్ని కూడా మనం ఒక కింగ్డమ్ గా, ఒక రాజ్యంగా భావిస్తే దాన్ని యానిమల్ కింగ్డమ్ అంటారు. సో యానిమల్ కింగ్డమ్ ఈస్ హ్యావింగ్ 5 levels of the classification divided by Whittaker. Okay, Whittaker is the name of the scientist, and he has done the entire animal kingdom into 5 categories. The first category is Monera, Protista, Protozoa, Plantae and Animalia. Fungi is also there. So what characteristics enti, examples enti, how the division was happened, how this is relevant to our examination, ఇది ఎలా మన ఎగ్జామినేషన్ సంబంధించింది అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి మీ అందరికీ తెలుసు, డిసీజెస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ది ఆల్ examination, all competitive examination. ఎందుకు diseases important చెప్పండి? Because మనం recently ఒక 3-4 years back we are all facing this pandemic, that is COVID, right? అలానే every year కొత్త diseases అని పుట్టుకొస్తూ ఉన్నాయి. వాటికి కాజివేటింగ్ ఆర్గానిజం ఏంటి అంటే, అవి కారణభూతమైనటువంటి ఆర్గానిజం ఏంటి, దాని వాటిని ఒక ఆర్గానిజం నుంచి ఇంకొక ఆర్గానిజం కి ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వెక్టర్స్ అంటారు, అంటే వెహికల్స్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్. ఓకే, మనకి దోమలు కానీ, లేదంటే ఫ్లైస్ కానీ, ర్యాట్స్ కానీ, బ్యాట్స్ కానీ,
ఇలాంటివన్నీ చాలా ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఈ ఆర్గానిజమ్స్ అన్ని డిసీజెస్ ని ఎలా కలుగు చేస్తున్నాయి, వీటికి నివారణ చర్యలు మనం ఏం తీసుకోవాలి, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దట్ వీ నీడ్ టు టేక్ అండ్ వాట్ ఆర్ ద గవర్నమెంట్ ఇనిషియేటివ్ దట్ గవర్నమెంట్ has brought into okay in the current affairs. These are all things we are going to connect. Okay, we are just going to connect all the dots అండి. మనం బేసిక్ బయాలజీ నేర్చుకుంటూ దాని కరెంట్ అఫైర్స్ కి ఎలా లింక్ చేయాలి, కరెంట్ అఫైర్స్ నుంచి మళ్ళీ మనం బేసిక్ బయాలజీకి ఎలా రావాలి అని ఈ సర్కిల్లో ఈ సైకిల్లో తిరుగుదాం. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ మచ్ ఫెచింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో దీస్ ఆర్ ద సబ్ టాపిక్స్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ దట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ ది బయాలజీ. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ది కెమిస్ట్రీ. ఓకే, సో ది మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ అనుకున్న దాన్ని మనం లాస్ట్ లో చూద్దాం. And that is, first we are going to discuss the chemistry and then we are going to see the physics. Okay, so chemistry లో ఏమేం టాపిక్స్ చదవాలి మేడం, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి క్వశ్చన్స్ ఇప్పటి వరకు అడిగారు అంటే మీరు చూస్తే RRB లో కానీ SSC లో కానీ UPSC లో కానీ the bare minimum basic questions they are going to ask is, first thing is atomic structure. Okay, first topic that we are going to discuss is atomic structure. Atomic, let me clear this one second. Yes, first one is atomic structure. Atom structures ఏంటి దాన్ని మనం డిస్కస్ చేద్దాం. atomic structure లో what are the basic base points that we are going to discuss is electrons, fundamental particles, protons, neutrons. ఈ మధ్య కొత్తగా ఒక టాపిక్ అనేది మనం న్యూస్ లో చూస్తున్నాం, ప్లాస్మా అంటే ఏంటి అని, రైట్? సో దీస్ ఆర్ ద సబ్ టాపిక్స్ దట్ we are going to discuss in the atomic structure. And what is the meaning of atom, right? What is the meaning of nucleus? What is the meaning of molecules? Molecules అంటే ఏంటి, nucleus అంటే ఏంటి, atoms అంటే ఏంటి, electrons ఏంటి, protons ఏంటి, ఇవన్నీ కూడా మనం వాడాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ థింగ్ what we are going to discuss is a part of the atomic structure. We are going to discuss, మీ అందరికీ తెలుసు కదా కెమిస్ట్రీలో ఏంటి, ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అందరూ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళమే మనం. సో ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనం ఏం చదువుతాం, we are mostly discussing about the carbon and carbon compounds, correct? Carbon and carbon compounds. Carbon compounds లో కూడా మనం ఏం చదువుతాం చెప్పండి, carbon compounds. In carbon compounds we are going to discuss about diamond అంటే అందరికీ తెలుసు కదా. కార్బన్ కాంపౌండ్స్ లో మనం ఇంటర్మీడియట్ లెవెల్ లో బాగా చదువుకున్నాం, 10th క్లాస్ లో కూడా కార్బన్ కాంపౌండ్స్. ఫస్ట్ థింగ్ ఇస్ diamond, the hardest thing on the earth. Second thing is graphite. And third thing is we are going to discuss carbon dioxide. Why carbon dioxide? We are going to link it with greenhouse gases. Okay, greenhouse gases is going to link with greenhouse effect. Okay, so ila manam chemistry nunchi directly we are jumping into the environment also. We are going to discuss a part of the environment. అలానే కార్బన్ కాంపౌండ్స్ లో కాకుండా ఇంకా కెమిస్ట్రీలో మనం ఏం డిస్కస్ చేయొచ్చు, what is the meaning of the pollutants, okay, and what is the meaning of refrigerants. Refrigerants అంటే ఏంటి, and what is the meaning of chlorides, chlorofluorocarbons, and how chlorofluorocarbons, CFCs, ఈ మధ్య HCFCs అని వచ్చాయి. ఓకే, hydrochlorofluorocarbons. ఓకే, how these are causing the ozone depletion. ఓకే, అర్థమవుతుంది కదా మీ అందరికి, how we are connecting the dots, how we are connecting the chemistry with the environment. ఓకే, సో ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇంకా మీకు చెప్పాలి అని అంటే BOD అండ్ COD అని రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, సో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ అనే ఒక కాన్సెప్ట్ కూడా ఉంటుంది. దట్ మీన్స్ హౌ మచ్ అమౌంట్ ఆఫ్ ది ఆక్సిజన్ ఇస్ నీడెడ్ బై ది ఆర్గానిజమ్స్ అండర్ ది వాటర్. ఓకే, ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని, ఇలాంటి టాపిక్స్ అన్ని, బర్నింగ్ టాపిక్స్ అన్ని కూడా మనం నేర్చుకోబోతున్నాం ఈ క్లాసెస్ లో. ఇప్పుడు ఫైనల్లీ కమింగ్ టు ది క్లాసెస్ ఆఫ్ ఫిజిక్స్. ఫిజిక్స్ లో ఏం నేర్పిస్తారు మేడం మీకు, మాకు సైన్స్, జనరల్ సైన్స్ అండ్ ది టాపిక్ అని అంటే ఫిజిక్స్ లో మీ అందరికీ తెలుసు, మనందరికీ బాగా తెలుసు ఏంటి చెప్పండి, గ్రావిటేషన్. చిన్నప్పటి నుంచి కూడా ఏం చెప్తాం, ఐజాక్ న్యూటన్ ఎక్కడ కూర్చున్నాడు, యాపిల్ చెట్టు కింద కూర్చున్నాడు, యాపిల్ పడింది, అప్పటి నుంచి గ్రావిటేషన్ కాన్సెప్ట్ వచ్చిందని చెప్పి నేర్చుకుంటాం. So gravitation is the most important topic not only for this examination for all other competitive examinations. Okay, so దానిలో PYQs ఎలా వచ్చాయి, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు, మనం ఎలాంటి నేర్చుకోవాలి, ఫార్ములాస్ నేర్చుకోవాలా మేడం, అలాంటివన్నీ కూడా మనం ఇక్కడ చూద్దాం. సమ్స్ నేర్చుకోవాలా, ఫార్ములా బేస్డ్ సమ్స్ నేర్చుకోవాలా అంటే ఎస్, ఆ బిటిల్ బేసిక్ లెవెల్లో మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అవన్నీ చూద్దాం. అపార్ట్ ఆఫ్ ఇట్ మీకు అందరికీ తెలుసు లైట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అక్కడే మనం స్పెక్ట్రమ్, లైట్ స్పెక్ట్రమ్ గురించి నేర్చుకుంటాం.
విబ్జిఆర్ గురించి నేర్చుకుంటాం, అవునా? విబ్జిఆర్ అనే దాని గురించి నేర్చుకుంటాం. ఇక్కడే మనం ఆల్ఫా బీటా గామా రేస్ గురించి నేర్చుకుంటాం. అపార్ట్ ఆఫ్ దట్ ఇంకా మనం ఏం నేర్చుకుంటాం? లైట్ గురించి, కాన్కేవ్ లెన్సెస్ గురించి. లెన్సెస్ ఇస్ ద ఇంపార్టెంట్ టాపిక్. కాన్కేవ్ లెన్సెస్, కాన్వెక్స్ లెన్సెస్ గురించి. కాన్వెక్స్ లెన్సెస్ అంటే ఏంటి? టాపిక్ ఆఫ్ ది రిఫ్లెక్షన్ గురించి, ఇంకా రిఫ్రాక్షన్ గురించి. దీస్ ఆర్ ద సబ్ టాపిక్స్ దట్ వి ఆర్ గోయింగ్ టు స్టడీ అండర్ ది లైట్. ఓకే, డోంట్ afraid of all these terminologies. మీరందరూ చదివినవే ఒక్కసారి we are going to make you revise. రివిజన్ చేసిన తర్వాత ఇవన్నీ మీ ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ ముక్కు మీద, నోట్లో, నాలుగు మీద అన్నిట్లో ఉంటాయి. యూ ఆర్ గోయింగ్ టు సాల్వ్ ది క్వశ్చన్స్ వెరీ మచ్ ఈజీ. మీ అందరికీ కూడా కేక్ వాక్ లాగా ఉండబోతుంది. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ది డిఫికల్ట్ థింగ్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ లైట్ కాకుండా, గ్రావిటేషన్ కాకుండా అంటే దెర్ ఈస్ అనదర్ టాపిక్ దట్ ఈస్ ఎలక్ట్రిసిటీ. ఓకే, సో ఎలక్ట్రిసిటీలో మీ అందరూ వినుంటారు ప్యారలల్ కాంబినేషన్స్ అంటే ఏంటి. ఓకే, సిరీస్ లో కాంబినేషన్స్ అనేవి ఉంటూ ఉంటాయి, క్వశ్చన్స్ ఉంటాయి, ఓమ్స్ లా అనేది ఉంటుంది. సో ఇలాంటి ఫార్ములాస్ అన్ని కూడా మనం ఎలక్ట్రిసిటీలో నేర్చుకున్నాం. ఓకే, ఆ తర్వాత వర్క్ అండ్ ఫోర్స్ అనే కాన్సెప్ట్ ఈస్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ఫిజిక్స్. ఓకే, న్యూటన్స్ లా అనేవి ఇక్కడ మనం చూస్తూ ఉంటాం వర్క్ లో. సో వాట్ ఈస్ F is equal to ma అనే కాన్సెప్ట్ కానీ, ఫోర్స్ is equal to mass into యాక్సిలరేషన్ అనే కాన్సెప్ట్ కానీ, లేదంటే మాస్ ఇంటూ గ్రావిటేషన్ అనే కాన్సెప్ట్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూస్తాం? వర్క్ అండ్ ఫోర్స్ లో చూస్తాం అన్నమాట. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్క్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫోర్స్, వాట్ ఆర్ ద త్రీ న్యూటన్ లాస్. ఓకే, సో హౌ ద న్యూటన్ లాస్ ఆర్ గోయింగ్ టు బి ఇంప్లిమెంటెడ్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద న్యూటన్ లాస్, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం ఫిజిక్స్ లో. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద ఫైనల్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇన్ ఫిజిక్స్ ఇస్ ఫిఫ్త్ ఇస్ ఫ్లూయిడ్ మెకానిజమ్స్. ఓకే, ఫ్లూయిడ్స్ వాటి యొక్క నేచర్ ఎలా ఉండబోతుంది, పాస్కల్స్ లా కానీ, ఓకే, థర్మామీటర్ గురించి కానీ, హీట్ గురించి కానీ, టెంపరేచర్ గురించి కానీ, ఫారెన్హైట్ స్కేల్స్, ఇవన్నీ కూడా మనం సింపుల్ గా వాటి యొక్క యూనిట్స్ ఏంటి. యూనిట్స్ ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద ఫిజిక్స్. ఓకే, సో యూనిట్స్ అనే కాన్సెప్ట్ లేకుండా, యూనిట్స్ అనే క్వశ్చన్ లేకుండా మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఓకే, ఈజీగా సింపుల్ గా అడుగుతారు వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ది ఫోర్స్ అని. ఓకే, యూనిట్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏ రాయాలి మీరు, ఎలా గుర్తుపెట్టుకుంటారు? యూనిట్ ఆఫ్ ఫోర్స్ కాకుండా ఇంకా ఈజీగా అడుగుతారు వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ టెంపరేచర్, యూనిట్స్ ఆఫ్ టెంపరేచర్ అని అడుగుతారు. లేదు అని అంటే యూనిట్స్ ఆఫ్ ఇంకా ఏం అడగచ్చు, యూనిట్స్ ఆఫ్ వర్క్ ఏంటి అని అడుగుతారు. ఓకే, లేదంటే యూనిట్స్ ఆఫ్ ఇంకా ఏం అడగచ్చు, యూనిట్స్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటారు, అంటే క్యాండిల్ లా అంటాం దాన్ని. ఓకే, ఇల్యూమినేషన్. ఓకే, సో ఇలాంటి యూనిట్స్ అన్నిటిని కూడా, ఎన్ని యూనిట్స్ చదవాలి, చాలా యూనిట్స్ ఉంటాయి కదా, అన్నిటికీ యూనిట్స్ ఉంటాయి కదా అని అంటే నో, నాట్ నీడెడ్. అన్నిటికీ చదవాల్సిన అవసరం లేదు, కొన్నిటికి ది మోస్ట్ ఇంపార్టెంట్ మీకు తెలిస్తే చాలు. సో ఇలా యూనిట్స్ ఆఫ్ ది ఫిజిక్స్ లో కూడా మనం నేర్చుకున్నాం. వీటన్నిటికీ క్రిస్ప్ నోట్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం, టేబుల్ ఫామ్ లో కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ యూ ద టెస్ట్ సిరీస్ ఆల్సో. ఓకే, సింపుల్ టెస్ట్ సిరీస్ మనం ప్రొవైడ్ చేద్దాం. అండ్ అవర్ టార్గెట్ ఈస్, మన టార్గెట్ ఏంటి అంటే మీకున్న 40 మార్క్స్ సిలబస్ లో 40 మార్క్స్ ఉన్న వెయిటేజ్ లో వీఆర్ టార్గెటింగ్ అబౌట్ 35+. ఓకే, నెగటివ్స్ మీకు ఎక్కువ పడకుండా, హౌ టు అటెంప్ట్ ద పేపర్. ఓకే, హౌ షుడ్ నాట్ బి పానిక్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్, how much efficiently and confidently you are going to attempt the examination paper. So that also we are going to provide, and full theory classes. A part of the PYQs, not only the PYQs we are providing you the PYQ based question analysis we are providing in the classes. A part of it మేము theory classes కూడా full గా లాంచ్ చేస్తాం, క్రిస్ప్ గా ఉండే theory classes, not hours మీ hours అన్ని మేము తినేయము. చాలా సింపుల్ టెక్నాలజీతో బోత్ బైలింగ్యువల్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లో మేము టీచ్ చేస్తాం. మీ అందరికీ కూడా కాన్ఫిడెన్స్ ప్రొవైడ్ చేస్తూ, అండ్ ఫుల్ బ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి లాంచ్డ్ ఆన్ సూన్. త్వరగా ఫుల్ బ్యాచ్ అనేది మనకి లాంచ్ అవ్వడం అనేది జరుగుతుంది. మీరందరూ కింద లింక్ చెక్ చేయండి. సో ప్లీజ్ క్లిక్ ఆన్ ది బిలో లింక్స్ and please join our Q&Q examination hall. Okay, we are striving for excellence and we are promising you for the better outcomes, and your dedication and our consistency is going to make this examination as much as easier and possible. Okay, let's all welcome to the Q&Q examination cell once again. Okay guys, and please do subscribe and please be hang on to this channel, and new pop-ups are going to be coming soon. Thank you all, thank you so much.